Welcome back to the demo class number 2. My dear students, from yesterday I started giving demo classes to give practical experience in Tally Prime. నిన్నటి రోజున అసలు అకౌంటెన్సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీయింగ్ ఆఫ్ అకౌంటెన్సీ గురించి మాట్లాడుకున్నాం. నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ అండ్ కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ గురించి ఇప్పుడు మనం ఈ చాప్టర్లో మాట్లాడుకుందాం. Manual accounting, as the name signifies, is a paper-based accounting system in which journal and ledger registers, vouchers, accounting books are used to store, classify and analyze financial transactions of an organization. It is often used by small businessmen such as sole proprietors, shopkeepers, etc. to maintain the record of the business transactions due to lower cost. అంటే మీకు ఈ నేమే మాన్యువల్ అకౌంటింగ్ మీన్స్ అది నేమే ఇట్ సిగ్నిఫైస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పేపర్ బేస్డ్ వర్క్. అంటే ఖచ్చితంగా మనం రికార్డింగ్ వర్క్ మెయింటైన్ చేయడానికి ఒక జర్నల్ మెయింటైన్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో అది డే బుక్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో అది జమ ఖర్చు అంటారు, రకరకాలుగా అంటారు. అయితే దీంట్లో ఏంటంటే రకరకాల రిజిస్టర్స్ మనం క్లాసిఫైడ్ అకౌంట్స్ కోసం అని లెడ్జర్ మెయింటైన్ చేయాలి, ఓచర్స్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఇది మెయింటైన్ చేస్తారు. తర్వాత చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఆల్మోస్ట్ సింగిల్ ఎంట్రీ సిస్టంలోనే మెయింటైన్ చేస్తారండి. ఎందుకంటే వన్ సైడెడ్ అకౌంట్స్. మీరు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే మీ అందరికీ తెలుసు. వన్ సైడెడ్ అకౌంట్స్ అండ్ ఇన్కంప్లీట్ అకౌంట్స్. దాంట్లో ఏంటంటే ఏదన్నా ఇప్పుడు కిరాణా దుకాణం ఉందనుకోండి, సేల్స్ మే నాట్ బి రికార్డెడ్, బట్ ది క్రెడిట్ సేల్స్ అండ్ ది క్రెడిట్ పర్చేస్ విల్ బి రికార్డెడ్ and no assets will be recorded in the form of deposits or in the form of furniture etc. కాబట్టి ఏంటంటే వన్ సైడెడ్ రికార్డ్ ఉంటుంది. కానీ ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ వచ్చిన తర్వాత దాదాపు ఆల్మోస్ట్ అందరూ బుక్కి దూరం అయిపోయారు. ఎందుకంటే కొంత లెబోరియస్ వర్క్, అది కూడా కాకుండా మీకు ఒక ఎనాలైజ్ చేయాలన్నా, ఒక రిపోర్ట్ సంపాదించాలన్నా దానికి కొంత టైం పడుతుంది. ప్రతిదీ ఇన్కంప్లీట్ వర్క్ కూడా ఉంటుంది దీంట్లో. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో అటువంటిది ఉండదు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కంప్యూటరైజేషన్ మీదనే మోజు చూపించడమే కాకుండా దానికి అలవాటు పడ్డారు. వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ ఇస్ ఈజీ యాక్సెసిబిలిటీ. ఇట్ ఈస్ ఆల్సో క్యారెక్టరైజ్డ్ బై కాన్ఫిడెన్షియల్లీ which makes the sensitive information hacking free. Nevertheless, manual accounts can only be prepared correctly if the accountant possesses good knowledge of bookkeeping and accounting. కానీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, మీ యొక్క డేటాను మొత్తం దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కానీ మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో మీకు సరైన రిపోర్టు రావాలి అంటే మీ దగ్గర పనిచేసే అకౌంటెంట్కి సరైన నాలెడ్జ్ ఉండాలి. అతనికి అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెండిచరు, తర్వాత ఈ పర్సనల్ ఎక్స్పెండిచరు, బిజినెస్ ఎక్స్పెండిచర్ని క్లాసిఫై చేయగలిగిన సత్తా ఉండాలి. లేకపోతే ఈ కాంట్ డూ ఎనీథింగ్. అందుకనే చూడండి, మీరు డిగ్రీ పాస్ అయినా, ఈవెన్ సిఏ పాస్ అయినా కూడా ఇవాళ ఒక అకౌంటెన్సీని ఫైనలైజ్ చేయడానికి అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మన దగ్గర నేర్చుకున్నది అంతా కూడా అన్యాచురల్ ఎంట్రీస్ తోటే మనం నేర్చుకున్నాము. తర్వాత అకౌంటింగ్ సైకిల్ అనేది ఎక్కడా కూడా ఫాలో కాలేదు. కాబట్టి ఏంటంటే ఓన్లీ ఫర్ ది ఎగ్జామినేషన్ సేక్ మాత్రమే మనం అకౌంట్స్ నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఒక అకౌంటెంట్ కావాలి అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే మాన్యువల్గా ఒక అకౌంట్స్ ఫైనలైజ్ చేసే శక్తి చిన్నది కాదు, చాలా స్కిల్ ఉండాలి. ఆ మాన్యువల్గా అతను లయబిలిటీస్, అసెట్స్ని, తర్వాత ఇన్కమ్ని, ఎక్స్పెండిచర్ని ఐడెంటిఫై చేయగలిగిన సత్తా ఉన్న ఎవరికైనా సరే ఖచ్చితంగా ఒక గుడ్ అకౌంటెంట్ కంప్యూటరైజేషన్లో అవుతారు. ఏమి లేదు, జస్ట్ దాంట్లో కంప్యూటరైజేషన్ ఎలా ఉంటుందంటే, మీరు సాఫ్ట్వేర్ తీసుకుంటే క్వశ్చనేర్ ఉంటుంది. క్రెడిట్ ఏంటని అడుగుతుంది, క్రెడిట్ ఇచ్చే, డెబిట్ ఏంటని అడుగుతుంది, డెబిట్ ఇచ్చే సరిపోతుంది. ఇట్ విల్ టేక్ క్యాల్కులేషన్స్ కానీ అది చేసుకుంటుంది, ఎడిషన్స్ కానీ చేసుకుంటుంది, సబ్స్ట్రాక్షన్స్ చేసుకుంటుంది, ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్ ఇచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఈజ్ వెరీ మచ్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ టైం. విన్నారా? అది గుర్తుపెట్టు. మోరోవర్, హ్యూమన్ ఎర్రర్ సచ్ యాజ్ ఇన్కరెక్ట్ రికార్డింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్, ద ఒమిషన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్, figure transposition and so forth is likely to occur while the preparation of manual accounts cannot be ignored. కానీ
మన దీంట్లో మర్చిపోవడం అనేది అక్కడ ఇక్కడ కూడా జరుగుతుందండి. మీరు మాన్యువల్ అకౌంటెన్సీలో ఒక ఒమిషన్ కావచ్చు, ఒక కమిషన్ కావచ్చు, యూ మే కమిట్ ఎ మిస్టేక్. కమిషన్ అంటే మామూలు కమిషన్ కాదు. యూ మే కమిట్ ఎ మిస్టేక్, యూ మే ఒమిట్ ఎ ట్రాన్సాక్షన్ టు రికార్డ్. అప్పుడు కూడా రిజల్ట్ మీకు ఖచ్చితంగా ఆ రిజల్ట్లో స్ట్రెంగ్త్ ఉండదు, మీకు ఫాల్స్ రిపోర్ట్ ఇస్తుంది. అట్లనే కంప్యూటరైజేషన్లో కూడా. కానీ కంపారిటివ్లీ మాత్రం ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్ దాన్ మాన్యువల్ అకౌంటింగ్. తర్వాత డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ అకౌంటింగ్. మాన్యువల్ అకౌంటింగ్ గురించి తెలుసుకున్న డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ అకౌంటింగ్లో మీరు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ది అకౌంటింగ్ సిస్టమ్ దట్ యూజెస్ ది కంప్యూటర్ సిస్టమ్ అండ్ ప్యాకేజ్డ్, కస్టమైజ్డ్ ఆర్ టైలర్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టు కీప్ ఎ రికార్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, జనరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ అనాలిసిస్. అన్ని రకాలుగా అనాలిసిస్ చేసి పెడుతుంది. బ్యాలెన్స్ షీట్ తనంతట తాను ప్రిపేర్ చేస్తుంది, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్లో మిస్టేక్ వచ్చే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే మాన్యువల్గా మీరు 1000 రూపాయలు డెబిట్లో వేసి 100 రూపాయలు క్రెడిట్లో వేస్తారు, అది యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా ఎర్రర్ చూపించదు. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఒక డెబిట్ ఎంత ఉందో ఖచ్చితంగా ఈక్వల్గా క్రెడిట్ వచ్చేదాకా మిమ్మల్ని సతాయిస్తుంది. ఖచ్చితంగా మీరు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అప్పుడైనా మీరు తప్పును తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే అనాలిసిస్ చేయాలంటే మాన్యువల్గా చాలా కష్టం అవుతుంది. అట్లనే మీకు గ్రాస్ ప్రాఫిట్ చేయాలన్నా, నెట్ ప్రాఫిట్ చేయాలన్నా, తర్వాత ఏదన్నా ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకోవాలంటే, ఈ ఫైనాన్షియల్స్ మీద బేస్ అయ్యి డెసిషన్ తీసుకోవాలంటే చాలా ఇన్కంప్లీట్ రికార్డు ఉన్నప్పుడు అకౌంటెంట్గా రావాలి, ఆయన కంప్లీట్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేయాలి, అది సతాయిస్తుంది. తర్వాత దాంట్లోంచి ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయాలి. ఇవంతా కూడా పెద్ద లెబోరియస్ సిస్టమ్ అన్నారా. తర్వాత కానీ కంప్యూటరైజేషన్ అలా ఉండదు. కంప్లీట్ మీకు మీరు అడిగిన రిపోర్ట్ అడిగినట్టుగా మీరు అడిగిన డిజైన్లు ఇస్తుంది. అది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ రిలేస్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ database. The accounting database systematically maintained with the active interface wherein accounting application programs and reporting system are used. The two primary essentials are accounting framework and operating procedure. కాబట్టి ఏంటంటే సిస్టమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే మీకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ మీద బేస్ అయ్యే, బేసిక్ అకౌంటెన్సీ మీద బేస్ అయ్యే దీన్ని కోడింగ్ చేసి తయారు చేస్తారు. కాబట్టి మీరు అడిగిన తక్షణమే మీకు రిపోర్ట్ ఇవ్వడం గల శక్తి ఎలా ఉంటుంది? కంప్యూటర్కి స్వయం నాలెడ్జ్ ఉండదు, స్వయం శక్తి దానికి ఏముండదు. మీరు ఇచ్చిన దాని పట్ల ఆధారపడి ఉంటుంది. మీరు కరెక్ట్గా రికగ్నైజ్ చేసి ఐడెంటిఫై చేసి ఇవ్వగలిగారనుకోండి, ఆటోమేటిక్గా ద రిపోర్ట్ విల్ బి యాక్యురేట్. You can get a speedy report and an accurate report than the manual system of accounting. దీంట్లో 2 primary essentials ఉన్నాయండి. అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్. ద ఫ్రేమ్వర్క్ కాంప్రైజెస్ ప్రిన్సిపల్స్ అండ్ గ్రూపింగ్ స్ట్రక్చర్ ఫర్ మెయింటైనింగ్ రికార్డ్స్. గ్రూపింగ్ స్ట్రక్చర్ మీకు ఎలా ఉంటుంది? మీకు మనకి ఒరిజినల్గా మనకి 2 గ్రూప్స్ ఉన్నాయండి, క్యాపిటల్ గ్రూప్ అండ్ రెవెన్యూ గ్రూప్. తర్వాత దాంట్లోనే 2 భాగాలు ఉన్నాయి, క్యాపిటల్ రిసీట్స్ అండ్ రెవెన్యూ రిసీట్స్. తర్వాత capital receipts and capital expenditure, that is nothing but liabilities and assets, and the revenue receipts and the revenue expenditure, that is nothing but income and expenditure. ఈ 4 గ్రూపులు. కానీ ఈ 4 గ్రూపుల్ని ఈ కంప్యూటరైజర్ ఉన్న రకరకాల గ్రూపులు చేసి ఐడెంటిఫికేషన్ ఈజీ చేసి తర్వాత మీరు అడిగిన తక్షణమే మీరు కోరుకున్న విధంగా రికార్డ్ తయారు చేస్తుంది. అది ఫ్రేమ్వర్క్. తర్వాత ఆపరేటింగ్ ప్రొసీజర్. దేర్ ఈస్ ఎ ప్రాపర్ ప్రొసీజర్ ఫర్ ఆపరేటింగ్ ది సిస్టమ్ సో యాజ్ టు స్టోర్ అండ్ ప్రాసెస్ ది డేటా. ఫర్దర్ ఇట్ రిక్వైర్స్ ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్, బ్యాక్ అండ్ డేటాబేస్ ప్రాసెసింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ టు స్టోర్ డేటా ఇన్ డేటాబేస్ ఓరియంటెడ్ అప్లికేషన్. ఎప్పటికప్పుడు మీరు స్టోర్ చేసుకోవచ్చు. ది మెరిట్స్ ఆఫ్ కంప్యూటర్ అకౌంటింగ్ రిలే ఆన్ ఇట్స్ స్పీడ్, యాక్యురసీ, రిలయబిలిటీ, లెజిబిలిటీ, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఏ విధంగా కంపేర్ చేసుకున్నా కూడా మీకు చాలా 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 డిఫరెన్సెస్ ఉంటాయి. సో కీ డిఫరెన్సెస్ బిట్వీన్ మాన్యువల్ అండ్ కంప్యూటరైజ్డ్. మాన్యువల్ అకౌంటింగ్ రిఫర్స్ టు ది అకౌంటింగ్ మెథడ్ ఇన్ విచ్ ఫిజికల్ రిజిస్టర్స్ ఫర్ జర్నల్ అండ్ లెడ్జర్, వోచర్స్ అండ్ అకౌంట్ బుక్స్ ఆర్ యూజ్డ్ టు కీప్ ఎ రికార్డ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే మాన్యువల్ అకౌంటింగ్ అంతా తెలుసు కదా, యూ హ్యావ్ టు మెయింటైన్ సచ్ రికార్డ్స్ అండ్ యూ హ్యావ్ టు రికార్డ్ ది డేటా ఉన్నారా. తర్వాత ఆన్ ది అదర్ హ్యాండ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఎంప్లాయిస్ ది మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ which uses an accounting software or package to record the monetary transactions which happens to an organization. చూడండి, మీకు మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో దేర్ ఇస్ అకౌంటింగ్ సైకిల్, జర్నలైజేషన్, లెడ్జర్ పోస్టింగ్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. 6 స్టెప్పులు ఉంటాయి మీకు. కానీ దీంట్లో ఓన్లీ రికార్డింగ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ రికార్డింగ్, దట్ ఈస్ ఎ జర్నల్. డెబిట్ అండ్ క్రెడిట్ చేస్తే the rest of the things, posting into the ledger,
balancing the ledger accounts, and preparation of trial balance, and the preparation of final accounts with the help of trial balance. Everything will be prepared by the system immediately and accurately soon after completion of recording work. చూసారా 5 స్టెప్పులు మీకు మిగులుతాయి, హెడేక్ మిగులుద్ది, స్పీడ్ వస్తుంది అన్నారా. తర్వాత ఇన్ మాన్యువల్ అకౌంటింగ్ రికార్డింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ కెన్ బి డన్ త్రూ ది బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, జర్నల్ డే బుక్. Conversely, in computer accounting, the transactions are recorded in the form of data in the customized database. In manual accounting, all the calculations, additions, subtractions, etc. with respect of the transactions are performed manually. In contrast, in computer accounting, there is no need to perform calculations. The calculations are performed by the computer automatically. మీరు additions కానీ subtractions కానీ ఏమీ మీరు చేయబడలేదండి. ఇవాళ ఒక సప్లయర్ ఉన్నాడు, he supplied the goods worth 1 lakh rupees. If you pay 50,000 rupees, you need not go to the ledger to know the balance. What the remaining balance to be paid, you need not go to the ledger. There itself you can see the balance with this 50,000 rupees. Sir, ఎంత టైం మనకు కలిసి వస్తుందో యాక్యురేట్ బ్యాలెన్స్ కూడా దీంట్లో మనకు కలిసి వస్తుంది. తర్వాత ఇన్ మాన్యువల్ అకౌంటింగ్ ఏ పర్సన్ రిమైన్స్ ఇన్వాల్వ్డ్ ఆల్ ది టైమ్ విత్ ది అకౌంట్స్ to enter and update transactions, which is tedious and time consuming too. అంటే మాన్యువల్ అకౌంటింగ్లో ఎప్పుడు ఒక అకౌంటెంట్ అక్కడ ఉండాలి, ఎప్పుడప్పుడు ఎంటర్ చేయాలి, అప్డేట్ కావాలంటే అది ఒక పెద్ద టీడియస్ జాబ్. యాజ్ అగైన్స్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, వన్స్ ది ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్, ఇట్ ఈస్ ఆటోమేటిక్గా అప్డేటెడ్ ఇన్ ఆల్ అకౌంట్స్ విచ్ ఇట్ రిలేట్స్ అండ్ దాస్ ది ప్రాసెస్ ఇస్ కంపారిటివ్లీ ఫాస్టర్. అంటే జనరల్గా మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో ఇప్పుడు జిఎస్టీ ఫైల్ చేయాలి, జిఎస్టీకి కావాల్సింది ఏంటంటే పర్చేస్, సేల్స్, అంతవరకే చేస్తాడు. అంతవరకే లెడ్జర్ పోస్టింగ్ కూడా చేస్తాడు. ఒకవేళ అసలు కనీసం లెడ్జర్ పోస్టింగ్ చేస్తాడు డే బుక్. ఎప్పుడు చూసినా ఇన్కంప్లీట్ రికార్డ్ ఉంటుందండి మీకు మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్. రేపు పొద్దున ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఇఫ్ ఎనీబడి ఇన్స్పెక్ట్ ది రికార్డ్స్, ఇన్స్పెక్ట్ ది ప్రెమిసెస్ అండ్ వాచ్ ది రికార్డ్స్, దట్ విల్ గివ్ ఏ హెవీ పెనాల్టీ. సో కంప్యూటరైజ్డ్ అలా ఉండదు. మీరు యాజ్ అగైన్స్ ఇన్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, వన్స్ ది ట్రాన్సాక్షన్ ఇస్ ఎంటర్డ్, ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ అప్డేటెడ్ ఇన్ ఆల్ అకౌంట్స్ విచ్ ఇట్ రిలేట్స్ అండ్ దస్ ది ప్రాసెస్ కంపారిటివ్లీ ఫాస్టర్. ఇన్ని ఎక్కడ తయారవుతాయి మనకి? మీరు ట్రయల్ బ్యాలెన్స్ చేయాలంటే అన్ని టోటల్ చేసుకోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, అప్పుడు కదా చేయాల్సింది. కానీ ఇప్పుడు దీంట్లో అవసరమే లేదు కదా. ఇన్ మాన్యువల్ అకౌంటింగ్ మెథడ్, if there occurs an error while entering and posting the transaction in the books of account, then adjustment entries can be passed for getting accurate results. ఎప్పుడైనా కనుక తప్పు చేసామనుకోండి, పర్చేస్ డెబిట్ చేయాల్సిన క్రెడిట్ చేసి, సేల్స్ క్రెడిట్ చేయాల్సిన డెబిట్ చేసామనుకోండి, మరి ఆటోమేటిక్గా దాన్ని ఇంటూ పెట్టి కొట్టేయడానికి కుదరదు. అగైన్ వీ హ్యావ్ టు పాస్ అన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అండ్ యూ హ్యావ్ టు clear the transaction. Then adjustment entries can be passed for getting accurate. Moreover, adjustment entries are also made to comply with the matching principle, that is expenses of the account periods to match the respect to revenues. On the other hand, in computerized account, to comply with the matching principle, journal and vouchers are prepared, but adjustment entries are not passed for rectification of error unless the error is an error of principle. నరా ఏమి లేదు, ఆ ఎంట్రీ ఓపెన్ చేసి ఓవర్ టైప్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అసలు మీరు తప్పు చేసినట్టు కూడా ఎక్కడ కనపడదు. సో దానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సరే, వన్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విచ్ మాన్యువల్ అకౌంటింగ్ lacks is that in manual accounting there is no way to back up all the entries and financial statements, but in computerized accounting the account records can be saved and backed up. దీంట్లో మీరు ఎక్కడా కూడా మీరు రికార్డుని దాచుకోవడం లేదు. బుక్ ఎవడన్నా దొబ్బుకు పోయినా కూడా మీకు దిక్కు దివానా ఉండదు. కావాలంటే మీరు ఏ రోజుకి ఆ రోజు బ్యాకప్ తీసుకుని యూ కెన్ కీప్ ఇట్ విత్ ది మేనేజ్మెంట్. ఆ ప్రాబ్లం అసలు దీంట్లో లేదు. ఇన్ మాన్యువల్ అకౌంటింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ ప్రిపేర్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వేరాజ్ ఇన్ కంప్యూటరైజ్డ్ ఇన్స్టెంట్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ ప్రొవైడెడ్ అనే డైలీ బేసిస్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేస్తే కానీ మీకు రిపోర్ట్స్కి వెళ్ళలేరు. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఆటోమేటిక్గా మీరు ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేయండి, ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్స్టెంట్లీ, అప్పటికప్పుడు తయారైపోతుంది. మీ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత ఇన్ మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్ ప్రిపేర్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది కాంట్రరీ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈస్ ప్రొవైడెడ్ అట్ ది క్లిక్ ఆఫ్ ఏ బటన్ ఆన్ ది కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ అప్డేట్ చేసుకోవాలి మాన్యువల్ సిస్టంలో. దీంట్లో అలా ఉండదు. మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయి ఉంటుంది. ఏ రోజు కావాలంటే ఆ రోజు చూడొచ్చు,
తర్వాత ఏ పీరియడ్ బ్రేక్ చేసుకోవాలంటే ఆ పీరియడ్ బ్రేక్, ఈ 6 నెలలకి ఎంత వచ్చింది, సంవత్సరానికి ఎంత వచ్చింది, అసలు పోయిన నెలలో ఎంత వచ్చింది, ఈ నెలలో ఎంత వచ్చింది చూడడానికి ఇట్ ఈస్ వెరీ పాసిబుల్. But whereas in manual accounting, it is a tedious one. You can also see the reports in the manual system of accounting, but it is a tedious one. You have to prepare, you have to take the data aside, and you have to do it. కానీ ఇక్కడ మొత్తం డేటా ఉండగానే మనం దాన్ని స్ప్లిట్ చేసి చూసేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. యాజ్ ది నెంబర్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజెస్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేనేజ్ అకౌంట్స్ మాన్యువల్లీ, యాజ్ ఇట్ టేక్స్ ఎ లాట్ టైమ్ టు అప్డేట్ అ సింగిల్ ట్రాన్సాక్షన్ ఆల్ ది అకౌంట్స్ దట్ ఇట్ ఎఫెక్ట్స్. కానీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ బిజినెస్ పెరిగినప్పుడు మాన్యువల్ సిస్టంలో చాలా కష్టం ఉంటుంది, రికార్డ్స్ పెరిగిపోతాయి. ఇన్ కంప్యూటర్ అకౌంట్ నెంబర్ ఆఫ్ లిమిటేషన్స్ ఆఫ్ ది మాన్యువల్ అకౌంటింగ్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. వెనెవర్ the transaction occur, the entry is made and it is updated automatically in all the account that it affects in computerized accounting. ఏమీ ఉండదు. మీరు ఎంత పెద్ద వాల్యూమ్ అయినా 70,000 80,000 ఎంట్రీస్ ఉన్న వోచర్స్ ఉన్నామండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ. ఇట్ కెన్ బి హ్యాండిల్ బై ఎ సింగిల్ పర్సన్. నరా సో ది అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ automation. Since all the calculations are handled by software, computerized accounting eliminates many of the mundane and time-consuming process associated with the manual accounting. For example, once issued, invoices are processed automatically, making accounting less time-consuming. Automation అయిపోవటం వల్ల మనకి ఏ విధమైన మిస్టేక్స్ రావు, ఈజీగా కంప్యూటరైజ్లో క్యాలిక్యులేషన్స్ అనేది యాక్యురసీ. ది అకౌంటింగ్ సిస్టమ్ ఈస్ డిజైన్ టు బి అక్యురేట్ టు ది minutest detail. Once the data is entered into the system, all the calculations including additions and subtractions are done automatically by software. Accuracy అంటే కరెక్ట్నెస్ ఉంటుంది దీంట్లో. కరెక్ట్నెస్ ఈజ్ క్వైట్ పాసిబుల్ హియర్. Data access using accounting software, it becomes much easier for different individuals to access accounting data outside of the office securely. This is particularly true if an online accounting solution is being used. మీరు మీ పుస్తకాలు చూడాలంటే మీరు ఆఫీస్కి వెళ్ళి చూసుకోవాలి, కానీ ఇక్కడ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ కూడా వచ్చేసింది కాబట్టి వేరెవర్ మీరు అబ్రాడ్లో ఉండండి, యూ కెన్ సీ ది అకౌంటింగ్ రిపోర్ట్స్ అండ్ యూ కెన్ అడ్వైజ్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇది మాన్యువల్ సిస్టంలో సాధ్యంగా రిలయబిలిటీ, బికాస్ ది క్యాల్కులేషన్స్ ఆర్ సో అక్యురేట్, ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ బై ది కంప్యూటర్స్ ఆర్ హైలీ రిలయబుల్. నమ్మచ్చు, మీరు పూర్తి నమ్మకంతో ఈ రిజల్ట్ని నమ్మచ్చు. Scalable. When your company grows, the amount of accounting necessary not only increases, but account becomes more complex. With computerized accounting, everything is kept straightforward because shifting through data using software is easier than shifting through a bunch of papers. Papersని యూజ్ చేసుకుని మీరు దీన్ని అంతా ఆ రికార్డ్స్ని యూజ్ చేయడం పొందుపరచడం అంటే ఇది ఈజీ, వెరీ 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 ఈజీ. అన్నారా? ఒకటే చోట ఒకటే మీకు సాఫ్ట్వేర్లో 4 కంపెనీలు మీ సిస్టర్ కన్సర్న్స్ కూడా ఇక్కడే మెయింటైన్ చేయొచ్చు. ఆ 4 అన్ని రకాలు తీసుకొచ్చి మీ ముందు పెట్టుకోకర్లేదు. ఒక్క అతను ఏమైనా సింగిల్ పర్సన్ కెన్ ఆపరేట్. స్పీడ్ యూజింగ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ అకౌంట్స్ బికమ్ ఫాస్టర్. ఫర్దర్ మోర్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ కెన్ బి జనరేటెడ్ instantly at the click of button. Managers do not have to wait for hours, even days, so lay their hands on an important report. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ నిమిషంలో కావాలంటే ఆ నిమిషంలో రిపోర్ట్ చూడగలదు. ఈవెన్ ది accountant is offset also. The management can see the reports immediately and accurately. You need not wait for the presence of the accountant at any moment. Security. The latest data can be saved and stored in offsite locations so as it is safe from natural and man-made disasters like earthquakes, fires, floods, horizon, and terrorist attacks. In case of disasters, the system can be quickly restored on other computers. This level of precaution is taken by clever accounting. కానీ ఏ విధమైన విపత్తు వచ్చినా తట్టుకోగల శక్తి దీనికి ఉంటుంది. సెక్యూరిటీ, రక్షణ, మీ యొక్క డేటాకి ఎప్పటికీ రక్షణ ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్. సిన్స్ యూజింగ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఈజ్ more efficient than paper-based accounting, then naturally work will done faster and time will be saved. When one considers that clever accounting, one of the latest online accounting solutions starts at a low monthly subscription. Check out pricing here. Then computerized accounting really becomes a no-brainer. నరా కావాలంటే మీరు ఆన్లైన్ అకౌంటింగ్ చూసుకుని ఎక్కడంటే అక్కడ మీరు దాన్ని ఆపరేట్. విజువల్స్.
A viewing your accounts using a computer allows you to take advantage of the option to view your data in different formats. You can view data in tablets and using different types of channels. కాబట్టి ఏంటంటే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఈజ్ సో అడ్వైజబుల్ నౌ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. సో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అండ్ మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్కి డిఫరెన్సెస్ చెప్పాను. కాబట్టి ఇది ఇంత మీరు దాదాపు ఒక 20 days రన్ అవుతుంది. కాబట్టి మీరు దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి నేను పెట్టిన డేటా మొత్తం, నేను పెట్టిన మెటీరియల్ మొత్తం మీరు ఒక ఫోల్డర్లో తీసుకోగలిగారనుకోండి, రేపటి రోజున మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక ముందు మీకు ఇంట్రడక్షన్లోనే ఉన్నాను, ఇంకా కూడా తర్వాత మీకు ప్రాబ్లమ్స్లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు టచ్ చేయని ప్రాబ్లమ్స్ టచ్ చేస్తాను, అన్ని కీస్ ఆపరేట్ చేసి చూపిస్తాను శుభ్రంగా వితౌట్ జాయినింగ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్. యూ కెన్ లెర్న్ యువర్ సెల్ఫ్ by sitting at home also. Thank you very much. Good day.